నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తమిళనాట రోజు ఏదో ఒక సంచలనం. అది సినిమా కావచ్చు, రాజకీయం కావచ్చు. ఆ రెండింటిని విడదీసే చూడలేని ఒక విచిత్రమైన పరిస్థితి తమిళనాడులో 4-5 దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే దాని కంటిన్యూయేషన్. ఇప్పుడు ధారావాహికలు ఉంటాయి కదా టీవీలో, అలా దాని కంటిన్యూయేషన్ ఇప్పుడు నడుస్తుంది. మురుగన్ అనే సినిమా చుట్టూ వివాదం నెలకొంది. మురుగన్ అంటే తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వాళ్ళు ఆరాధించే పెళ్ళి అదొకటి. మురుగన్ ఒకటి ఉంటుంది, రకరకాల కుమారస్వామి అంటారు. అయితే మురుగన్ అనేవాడు దేవుడు కాదు, ఆయన ఒక వారియర్, యోధుడు మాత్రమే అనే ఒక నినాదాన్ని తెర మీదగా తీసుకొచ్చారు. ఎవరు? తెరవేల్పులే తీసుకొచ్చారు. ఓ పక్క డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. గోర్ వచ్చి అమెరికన్ యుఎస్ఏ అంబాసిడర్ గోర్ వచ్చి ఈ మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిని కలిసి వెళ్ళాడు. ఎఫ్సిఆర్ఏ గొడవ ఏదో రకరకాలుగా కిట్టనోళ్ళు మాడుతుంటారు. అదేమీ లేదని ముఖ్యమంత్రి చెబుతారు, లేదా తమిళనాడు ప్రభుత్వం చెబుతుంది. ఈ సినిమాకి గోర్ వచ్చి కలవటానికి, సీఎంని కలవటానికి మధ్య ఏమన్నా సంబంధం ఉందా అంటే ఉంటుంది. కాకపోతే ఏంటంటే జాగ్రత్తగా మనం ఎగ్జామిన్ చేసుకుంటూ వెళ్ళాలి. లోతుల్లోకి వెళ్తే ఎక్కడో డాట్స్ కనెక్ట్ అవుతాయి, చాలా బలహీనంగా ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ వాటి వెనక బలంగా పనిచేసేది డీప్ స్టేట్. వాటి వెనక బలంగా పనిచేసేది యుఎస్ఏలోని రిపబ్లికన్స్, డెమోక్రట్స్. ఉప్పు నిప్పు లాంటి వాళ్ళిద్దరూ కలిసి ఒకటయ్యారంటే ఎఫ్సిఆర్ఏ చట్టానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం మీద వాళ్ళు ఒత్తిడి తేవటం. అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసినట్టే అన్నీ వెళ్ళి ఎఫ్సిఆర్ఏ దగ్గర ఆగుతున్నాయి. మన దేశంలో మన చట్టాలు మనకి అనుకూలంగా మనం చేసుకుంటుంటే యుఎస్ఏ ఎందుకు కడుపులో కారపొడి వేసుకొని తిరుగుతుందో అర్థం కావట్లేదు. సో ఎక్కడ మురుగన్ దగ్గర మొదలెట్టి ఎక్కడ వచ్చాం? యుఎస్ఏ దాకా వచ్చాం. దీని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రేయస్ గారు. ఇది చాలా ఎలాబొరేటెడ్గా మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్. ఎందుకంటే మధ్యలో మీకు పెరియార్ వస్తాడు, వినాయకుడు విగ్రహాలు పగలగొట్టి పెళ్ళైన అవమానించినవాడు, అక్కడ పెళ్ళయ్యారంటారు అనుకుంటాను, అక్కడ వినాయకుడిని అవమానించిన దగ్గర నుంచి గుళ్ళ ఎదుట ఈరోజు ఆయన అనుచరులు భక్తగణం పెరియార్ విగ్రహాలు పెట్టేదాకా వెళ్ళింది. ఎక్కడ? మధుర మీనాక్షి, కంచి కామాక్షి టెంపుల్స్ ఎదురుగుండా. అరాచకాన్ని ఎవరు అడ్డుకోలేకపోతున్నారు. దాని పరాకాష్ట ఈరోజు ఈ మురుగన్ సినిమా తెలుగులో కూడా తీస్తున్నారట. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్. మరి అది ఇంకా స్పష్టత రావాల్సింది. అసలు ఏంటి వివాదం? ముందుగా మనం ఇది మూవీ కిందను లేకపోతే ఒక ఈ యాంగిల్లో చూడకూడదండి. ఇది ఒక సివిలైజేషనల్ బ్యాటిల్ రిలేటెడ్ విత్ జియోపాలిటిక్స్. సో మీరు ఇది సినిమాది జియోపొలిటికల్ వాళ్ళు మాట్లాడితే కరెక్ట్ కాదు, కానీ నేను అందుకే ముందుగానే ఇలా చెప్తున్నాను. ఎందుకు కాదు? ఎందుకంటే ఫండింగ్ అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఎన్ని సినిమాలు రాలా? 100%. నేను అందుకనే డాట్స్ కనెక్ట్ చేయండి అనేది అందుకే. ఎస్, ఎగ్జాక్ట్లీ. ముందుగా మనం ఇది మొన్న ఐ థింక్ లాస్ట్ వీక్ ఎప్పుడో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళదో సినిమా వస్తుందని ప్రకటించారు. దానికి సుబ్రహ్మణ్య స్వామి దాన్ని బార్న్ ఇన్ నార్త్ పూజించేదంతా ఇక్కడ సెటిల్డ్ ఇన్ సౌత్ సంథింగ్ ఇలా ఏదో పెట్టి, అది వచ్చిన నెక్స్ట్ మినిట్ నుంచి తమిళనాడు వాళ్ళు గొడవలు చేయడం మొదలుపెట్టారు. ట్విట్టర్లో కానీ వేరే వేరే సామాజిక మాధ్యమాల్లో అసలు సుబ్రహ్మణ్య స్వామి దేవుడు కాదని, సుబ్రహ్మణ్య స్వామిని మావాడని, అతను మా దాంట్లో ఉన్న వారియర్, మీరు మా ఐడెంటిటీ ఏదైతే ఉందో మీరు దాన్ని దొంగలిస్తున్నారు, ఇలాంటివన్నీ రకరకాలుగా అనడం మొదలుపెట్టారు. దీంట్లో ఒక ప్రముఖ గొంతు వినిపిస్తున్నది ఎవరిది అంటే, ఇప్పుడు మొన్నటి వరకు డిఎంకే కూటమిలో ఉండి ఇప్పుడు మారిపోయి విజయ్తో ఎవరైతే ఉన్నారో ఐ థింక్ ఆయన పేరు సీమన్. ఆయన నటుడు, ఇప్పుడు రాజకీయ నాయకుడు అనమాట. ఆయనది వీసీకేనో ఏదో పార్టీ ఉంది, ఎన్టీపీ సంథింగ్ లైక్ దట్. ఆ పార్టీకి అధ్యక్షుడు ఆయన. ఇప్పుడు విజయ్తో గవర్నమెంట్లో ఉన్నారు. ఆయన ఏమంటారు, మేము ఈ సినిమాని ఒప్పుకోం, మీరు తీయడానికి వీల్లేదు, తెలుగులో మీరు తీస్తే ఒకవేళ మీరు ముందరకెళ్ళి కనుక తీసినట్టయితే ఈ సినిమా తమిళనాడులో మేము రిలీజ్ చేయనివ్వం అని దాన్ని ఇంకా వీళ్ళు కొంచెం ఎథనికల్లీ వీళ్ళు తీసుకెళ్తున్నారు. అసలు దేవుడికి వారియర్ అయిన వాడిని మీరు దేవుడు అని ఎలా అంటారు, ఎక్సెట్రా ఎక్సెట్రా అని అంటున్నారు. మొన్ననో మనకు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది తమిళనాడు నుంచి. యాక్టర్ ధనుష్, వెట్రిమారన్ డైరెక్టర్, వాళ్ళు అనౌన్స్ చేశారు మురుగన్ సినిమాని దీనికి కాంపిటీషన్గా. అయితే the one who is directing this movie, it is very interesting. మీరు పెరియార్ అని అన్నారు కాబట్టి అతని గురించి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వెట్రిమారన్ అనే అతను మామూలుగా యాంటీ నేషనల్, యాంటీ హిందూ దానివే సినిమాల్లో ఒక రకంగా ఉంటాయి. అంటే
తన సినిమాల్లో ఎలా వస్తుందంటే యాజ్ ఇఫ్ తమిళనాడు భారతదేశం భూభాగంలో కాదన్నట్టే మాట్లాడతాడన్నట్టుగా ఉంటుంది, విచ్ ఐ డోంట్ నో. ఈ నట్లేం లేవండి, క్లారిటీ తోటి మాట్లాడతాడు అతను. ఓకే, భారత వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి స్పష్టత ఉంది చాలా. హిందూ వ్యతిరేక 100%. ఎందుకంటే మణిరత్నంది పొన్నియన్ సెల్వన్ సినిమా చోళులది, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఆ సినిమాది వచ్చినప్పుడు ఆ సినిమాని పొగిడాడు అతను, కానీ చోళులు అసలు హిందువులు కాదని అన్నారు. ఐరనీ ఏంటంటే ఇప్పుడు మోదీ గారు ఇటీవల ఇండోనేషియా వెళ్ళింది మనకి తెలిసింది, అక్కడ ఒక టెంపుల్ని రినోవేట్ చేస్తున్నారు. అక్కడ టెంపుల్ ఇండోనేషియా ముస్లిం మెజారిటీ నిజానికి ఇప్పుడు ప్రస్తుతం. ఆ గుడి కొన్ని వందల సంవత్సరాల పురాతనమైనది. అప్పుడు వందల సంవత్సరాల క్రితం అక్కడ ఎవరు పాలించేవాళ్ళు? చోళులే కదా. ఆ గుడి కట్టింది ఎవరిది? శివుడిది. ఎవరు కట్టారు? చోళులు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని ఓన్ చేసుకున్నారు? చోళులు. ఏ చోళులైతే హిందువులు కాదన్నారో నిజానికి ఆ చోళులు ఇప్పుడు మన దేశం నుంచి విడిపోయిన సౌత్ ఏషియన్ కంట్రీలో గుళ్ళు కట్టారు. ఇప్పుడు దీని ఎక్స్టెన్షన్ చెప్పమంటారా? ఎస్ ప్లీజ్. చోళులు కట్టిన శివుడి గుడి గురించి మాట్లాడతారు, శివాలయం గురించి మాట్లాడతారు. ఆ శివాలయంలో ఉన్న శివుడు అసలు హిందూ దేవతలు ఆరాధించే దేవుడు కాదంటారు. రేపు దీని ఎక్స్టెన్షన్ అది, రేపు అది కూడా వస్తుంది. ఎస్, ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ వెట్రిమారన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇతని హిస్టరీ ఎంత అద్భుతంగా ఉందంటే నిజానికి ఇతని తాత ముత్తాతలు, మనం నిజంగా జోగన్న తాత ముత్తాతలు తెలుసుకోవాలని ఎవరో తెలిస్తే కనుక ఈ సినిమా ఎలా ఉండబోతుందో మనకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. వీళ్ళ తాతగారు, ఈ వెట్రిమారన్ వాళ్ళ తాతగారు ఎవరు? హార్డ్ కోర్ పెరియార్ ఫాలోవర్. ఆయనతోని కలిసి తిరిగారు అనుకుంటా కూడా, పెరియార్ అన్నాదురై. ఇద్దరు ఎంత హిందూ వ్యతిరేకులో. మీరు పెరియార్ గురించి మీరు చెప్పకనే చెప్పారు, గుళ్ళ ముందర ఏవేవి పెట్టించాడు మొత్తం అంతా అని. వినాయకుడు ఎలా అవమానించాడు, వినాయకుడి విగ్రహాలు పగలగొట్టించేవాడు, ఎస్, హిందూ ధర్మ శాస్త్రాలని తగలబెట్టించేవాడు. అండ్ పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వెళ్ళేప్పుడు ఆయన్ని అవమానించే ప్రయత్నాలు చేశాడు. అలాంటి వాళ్ళు ఆయన పట్టించుకోనుకోండి, పరమాచార్య కాబట్టి, కంచి పరమాచార్య. ఓకే, ఒకటి కాదు నానా బీభత్సం చేశాడు ఆయన. సరే అంటే ఆయన పెద్ద సంఘ సంస్కర్త. ఆయన ఒక కందుకూరి వీరేశలింగం పంతులు గారు, ఒక రాజా రామ్మోహన్ రాయ్, ఏది ఆయన ఫాలోయర్స్కి. పెరియార్ సృష్టించిన విధ్వంసం నుంచి ఇవాళకి తమిళనాడు కోలుకోలే. ఐ థింక్ పెరియార్ని జవహర్లాల్ నెహ్రూ డిఫైన్ చేసినంత బాగా ఎవరు డిఫైన్ చేయలే. అంటే నెహ్రూతో ఐడియాలజికల్లీ ఏమన్నా ఉండొచ్చు, బట్ ఐరానికల్లీ నెహ్రూ డిఫైన్ చేసినంత అద్భుతంగా పెరియార్ని ఎవరు డిఫైన్ చేయరు. ఐ థింక్ తను ఒక క్లౌన్ అను, ఒక కమీడియన్, సంథింగ్ చాలా అబ్యూజివ్గానే నెహ్రూ కూడా పెరియార్ని కోట్ చేశారు. ఐరానికల్లీ ఈరోజు పెరియార్ ఫాలోవర్స్ రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూటమిలో ఉన్నారు. అసలు అలా ఇంకా చూడండి రాజకీయాలు ఎలా ఉంటాయి. ఇంకోటి మళ్ళీ సబ్జెక్ట్లోకి వద్దాం, సబ్జెక్ట్ నుంచి బియాండ్ ఏం కాదు. పెరియార్ మహమ్మద్ అలీ జిన్నాకి లెటర్ రాశాడు. అవును, ఏమని? అయ్యా మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి, మేము ప్రత్యేక దేశంగా విడిపోతాం, మాకును వీళ్ళు చెప్తున్న, వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న భారతదేశానికి మాకేంటి సంబంధం లేదు, మాకు మేము ఒక విభిన్నమైన తెగకు చెందిన వాళ్ళం, మాది ద్రవిడ సంస్కృతి ఉంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఈ బ్రిటిష్ దురాక్రమణ జరిగిన తర్వాత, చరిత్ర వక్రీకరణ జరిగిన తర్వాత అది చదివి అది నిజం అనుకునే భ్రమల్లోనూ, లేకపోతే గుడ్డి హిందూ వ్యతిరేకతతోనూ డెవలప్ అయిన ఒక సమాజంలోంచి పుట్టినవాడు పెరియార్. 100%. సో పెరియార్ మూలాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఆయన మూలాలు ఇక్కడవే. సరే అక్కడికి వెళ్ళాడు. ఆ మాటకు వస్తే ఈ కరుణానిధి గారు ప్రకాశం జిల్లా ప్రాంతానికి చెందినవారు, దక్షిణామూర్తి ఆయన అసలు పేరు. ఆ మాటకు వస్తే తమిళనాడుని పాలించిన వాళ్ళు ఎవరు? వాళ్ళ తమిళ ఆరిజిన్ వాళ్ళు కదా. అయితే శ్రీలంక, కేరళ, కర్ణాటక, తెలుగు ఇలాగే వస్తారు అందరూ. ఇప్పుడు జయలలిత కర్ణాటక అట్లాగా. సరే ఇప్పుడు పెరియార్ వ్యవస్థ అది. అలాంటి పెరియార్ తోటి కలిసి తిరిగిన ఆయన మనవాడు ఇప్పుడు వెట్రిమారన్. మీరు ఆయన దగ్గర నుంచి ఇంకా అంతకు మించి భిన్నమైన ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? 100% ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నేను అదే అన్నాను కదా, అసలు అంటే వీళ్ళకి ఎక్కడికి వీళ్ళ మైండ్ సెట్ వెళ్ళిందంటే, నిజంగా సుబ్రహ్మణ్య శివుడి కొడుకుని వీళ్ళు ఈరోజు కాదని అనేస్తున్నారు. వీళ్ళు ఏమంటారు? ఐరానికల్లీ దీని మీద నేషనల్లో డిబేట్లు అవుతున్నాయి, నేషనల్ ఛానల్స్లో. నేను మామూలుగా న్యూస్ ఛానల్స్ డిబేట్స్ ఫాలో అవును, బట్ ఎందుకు పెట్టాను, అసలు పెట్టేసరికి దీని మీద ఒక జాతీయ ఛానల్లో డిస్కషన్ అవుతుంది. మొత్తం తమిళ్ పార్టీ వాళ్ళు, తమిళనాడులో ఉండే యాక్టివిస్టులే మాట్లాడుతున్నారు. అయితే ఈ విజయ్ పార్టీ నుంచి ఒక ముస్లిం రిప్రజెంటేటివ్ వచ్చి, అతను ఒక వారియర్, ఆ వారియర్ని మీరు దేవుడు అని అంటారు, హీ వాజ్ నాట్ అట్ ఆల్ ఏ గాడ్, హీ వాజ్ జస్ట్ ఎ వారియర్ బిలాంగ్స్ టు తమిళనాడు అని అన్నారు. అనేసరికి ఇటువైపు నుంచి కూడా వచ్చింది, ఒకవేళ అతనే వారియర్ అయినట్టయితే దీపంలోని మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? అక్కడ కొండ మీద పెట్టేది సుబ్రహ్మణ్య స్వామిదే కదా, మీరు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అండ్ ఇప్పుడు దీని బ్యాకింగ్లో చేస్తున్న 100% క్రిస్టియన్ మిషనరీస్.
మనం హిస్టారికల్లీ ఇప్పుడు మనం ఒక రకంగా సివిలైజేషన్ బ్యాటిల్ అని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. ఈ సివిలైజేషన్ బ్యాటిల్ ఇప్పుడు ఉన్నది అబ్రహామిక్ కల్ట్ ఏదైతే ఉందో ఇది కాకుండా నాన్ అబ్రహామిక్ ఉన్నది మనం ఒక్కళ్ళమే, సనాతన ధర్మం ఒక్కటే, దాంట్లో డౌట్ లేదు. యహూదీలు ఉన్నారుగా, యూదులు ఉన్నారు, వాళ్ళే అబ్రహామిక్సే కదా. అబ్రహామిక్ నిజానికి వాళ్ళ నుంచే పుట్టారు, అక్కడి నుంచి పుట్టినవి అబ్రహామిక్ ఇబ్రాహిం. అబ్రహాం ఇబ్రాహిం అక్కడి నుంచి వచ్చి జూస్, దాని తర్వాత క్రిస్టియన్, ముస్లిమ్స్, ఇదంతా మనకు తెలిసిందే. వీళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ చోట సివిలైజేషన్ అంతమొందించేశారు. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ మాయన్ కానివ్వండి, ఏవైతే సౌత్ అమెరికాలో ఉన్నాయో ఈరోజు అవి లేవు. వాళ్ళ భాషలు లేకుండా స్పానిష్ మాట్లాడతారు, క్రిస్టియానిటీ ఉంది. దాని తర్వాత ఆఫ్రికాలో లోకల్ ఏవైతే వాళ్ళ కల్చర్ ఉంటుందో వాళ్ళది ఆల్మోస్ట్ మన హిందూస్ అది కలుస్తుంది. చెట్లను పూజించడం, సూర్యుడిని పూజించడం, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈరోజు అవన్నీ లేవు. అక్కడ క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి మధ్య గొడవ ఉంది. ఆ మాటకు వస్తే ఈవెన్ అరబ్ దేశాల్లో కూడా ఒకప్పుడు ఇస్లాం లేదు, కానీ ఈరోజు హార్డ్ కోర్ ఇస్లామిక్ ఫాలోవర్స్. ఇరాన్లో మన కళ్ళ ముందే చూసాము జొరాస్ట్రియన్స్ నుంచి వాళ్ళు ఎలా షియా ముస్లిమ్స్ అయ్యారు. సో అంటే వరల్డ్లో ఇంకా కంప్లీట్లీ నాన్ అబ్రహామిక్ ఇవేవైతే ఉన్నాయో వాళ్ళు ఆ సివిలైజేషన్స్ అన్నింటినీ అంతమొందించేశారు. అండ్ దాన్ని వీళ్ళు గ్లోరిఫై చేస్తే ఈరోజు సినిమాలు తీస్తారు, ఎందుకంటే వాటి ఫాలోవర్స్ లేరు. ఇప్పుడు మీరు బ్లాక్ ప్యాంథర్ అనే ఒక హాలీవుడ్ సినిమా వచ్చింది, దాంట్లో ఆఫ్రికన్ సివిలైజేషన్ని బాగా చూపించారని. అపోకలిప్స్ నవ్ అనే ఏదో సినిమా వచ్చింది, దాంట్లో మాయన్ సివిలైజేషన్ని గ్లోరిఫై చేశారంటే చేస్తారు, ఎందుకంటే ఆ సివిలైజేషన్స్ లేవు ఈరోజు. కానీ ఇదే హాలీవుడ్ మన దగ్గరకు వచ్చేసరికి భారతదేశం కానీ హిందువులది మనం ఒక జోక్ కింద చూపిస్తారు, మన ఒక కామెడీగా చూపిస్తారు. చూసింది అవతార్ సినిమాలో రాముణ్ణి ఎంత బిలిటిల్ చేసి, అంటే పేరు పెట్టకపోయినా ఎలా చూపించారు, వానరము కానీ దానికి ఒక ముఠా నాయకుడు అన్నట్టు. ఎందుకు అంటే వీఆర్ స్టిల్ థ్రైవింగ్, మనం ఇంకా ఉన్నాం కాబట్టి మనల్ని వాళ్ళు పాజిటివ్గా చూపించారు. సో ఈ సివిలైజేషనల్ బ్యాటిల్లో ఏంటంటే హిందూస్ కనుక ఈ హిందూ అనే కల్చర్ ఉండకూడదంటే ఫస్ట్ ఏం చేయాలి, వీళ్ళని ఫ్రాగ్మెంట్ చేయాలి. ఫ్రాగ్మెంట్ చేయాలంటే ఏం చేయాలి, వీళ్ళ డిఫరెన్సెస్ తీసుకురావాలి. ఈ డివిజన్స్ మామూలుగా చెప్పాలంటే మన దగ్గర వర్ణ సిస్టమ్ ఉంది, నిజానికి మనది కులాలది కాదు, మనది వర్ణ. లేని దాన్ని మనకు అంటగట్టారు. నిజానికి క్యాస్ట్ అనేది కూడా స్పానిష్ వర్డ్ నుంచి వచ్చిందని అంటారు. వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని ఈరోజు మనకు ఆపాదించి మనల్ని విడగొట్టేశారు. ఉదాహరణకు చెప్పాలంటే ఈరోజు ఇప్పుడు క్రిస్టియన్ కన్వర్ట్స్ చాలామంది అవుతూనే ఉన్నారు. మన దాని గురించి మాట్లాడుకుంటే, కానీ ఇప్పటికీ కూడా మనం చూస్తాము దళిత క్రిస్టియన్, ఎస్సీ క్రిస్టియన్, ఎస్టీ క్రిస్టియన్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో వివక్ష అవుతుందని దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఈ ట్యాగ్ని అక్కడికి ఎలా తీసుకెళ్తారు. నిజానికి క్రిస్టియానిటీలో ఈరోజు ఎంతమంది తెలుసండి, క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, యెహోవా విట్నెస్ అని ఏదో ఉంటుంది. ఈ ప్రొటెస్టెంట్స్లో మళ్ళీ మెథడిస్ట్, ఈ దాంట్లో మళ్ళీ లుథరన్, ఇలాంటివి చాలా ఉన్నాయి. సెట్స్ ఉన్నాయి. ఎస్, ఇవాంజలిస్టులు, ఎస్, ఐఎమ్ సారీ, అంటే 6 సెట్స్లో సబ్ సెట్స్ ఇంకా చాలా ఉన్నాయి ఫాలోవర్స్లో. నిజానికి ఇవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళలో ఉన్న ఈ డిఫరెన్సెస్ని లేని మనకు ఆపాదించారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సిక్కులు అనేవాళ్ళు నిజానికి హిందువుల నుంచి వచ్చిన వాళ్ళు. హిందువుల్లో పెద్ద కొడుకుని సిక్కు కింద మార్చారు టు ప్రొటెక్ట్ సివిలైజేషన్ ఆర్ హిందూస్ ఎక్సెట్రా. కానీ బ్రిటిషర్స్ ఏం చేశారు, 1870s ఆ టైంలో వాళ్ళు కాస్ట్ సెన్సెస్లో బ్రిటిషర్స్ని సపరేట్ చేసేసారు. సిక్కుల్ని నిజానికి ఏం చేయాలి, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం దాన్ని మార్చాలి, ఎందుకంటే మనం కాపాడుకోవాలి కాబట్టి. దురదృష్టవశాత్తు మనం దాన్ని ఇంకా యాంప్లిఫై చేసుకుంటూ వెళ్ళాం. నిజానికి ఏదైతే వీళ్ళు క్యాస్ట్ది మనం వచ్చిందో దాన్ని మనం మార్చాలి పుస్తకాల ద్వారా. కానీ ఒక ఫస్ట్ అరేబియా మనకి ఎవరైతే మెకెలే రాశాడో పుస్తకాలని, ఆ పుస్తకాలనే మనం కంటిన్యూ చేస్తూ ఒక అరేబియన్ అతన్ని ఫస్ట్ ఫారెన్ మినిస్టర్ చేస్తే వాళ్ళు మనది ఇలా ఫ్రాగ్మెంటెడ్ పుస్తకాలే ఉంచక ఇంకేం ఉంచుతారు. దాంతో మనకి ఏంటంటే మనకి పేరుకి 47కి స్వాతంత్రం వచ్చినా ఈ 79 ఏళ్ళుగా మనం నిజానికి ఒక ఫారినర్ రాసిన పుస్తకాలు, ఒక ఫారినర్ తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ సిస్టమ్నే ఫాలో అవుతుండడంతో మన మైండ్స్లో కంప్లీట్లీ ఈ ఫారినర్స్ ఏదైతే విడగొట్టడానికి పెట్టారో అదే మనకు కంటిన్యూ అవుతుంది. విద్యాశాఖ మంత్రి కూడా మౌలానా అబుల్ కలాం, సౌదీ అరేబియన్ అతను, ఆయన సౌదీ నుంచి వచ్చారు. ఎస్, ఆయనకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది భారతదేశ చరిత్ర మీద? ఫస్ట్ ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇంకా వెళ్ళినట్టయితే ఆయన ముల్లా. ఎస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఇప్పుడు వీళ్ళు మామూలుగా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మినిస్టర్ అవ్వాలంటే ఈ క్వాలిఫికేషన్ ఉండాలి, మినిస్టర్ అవ్వాలంటే ఆ క్వాలిఫికేషన్ ఉండాలి, పిఎం అవ్వాలంటే ఈ క్వాలిఫికేషన్. నేను ఒప్పుకుంటా, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్కి క్వాలిఫికేషన్ ఏముంది? సో అగైన్ మనం ఐ డోంట్ వాంట్ టు డైవర్ట్ అండి, డీవియేట్ అవ్వకూడదు. సో ఏంటంటే ఈ 79 ఏళ్ళుగా దాన్నే మనం కంటిన్యూ అవుతూ వచ్చాం.
సో దీన్ని ఏం చేశారు, ఈ మిషనరీస్ కానివ్వండి, ఎన్జిఓస్ లేకపోతే కమ్యూనిస్టులు కానివ్వండి, ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ హిందువుల్లో సపరేట్ వాళ్ళు కలిసి ఉండకూడదని కులాలు తీసుకొచ్చారు, ప్రాంతాలు తీసుకొచ్చారు, నార్త్ సౌత్ తీసుకొచ్చారు. ఇప్పుడు తమిళనాడులో ఉదాహరణ తీసుకుందాం. తమిళనాడు తెల్లారులేసే నార్త్ సౌత్ నార్త్ సౌత్ నార్త్ సౌత్ అంటారు. సరే నార్త్ పక్కన పెట్టి సౌత్కి వస్తే పోనీ సౌత్ అందరితో వీళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయా? మళ్ళీ తెలుగు వాళ్ళతో ఒక గొడవ ఉంటుంది, ఈ పరిశ్రమలు వెళ్ళే దాంట్లో దీంట్లో తెలుగు వాళ్ళతో గొడవలు ఉంటాయి, కావేరీ జలాల దాంట్లో తమిళనాడుతో గొడవ ఉంటుంది, ఇంకా వేరే విషయాలతోని మళ్ళీ వీళ్ళకి కేరళతో గొడవ ఉంటుంది. అంటే వీళ్ళకి యూనిటీ ఎక్కడుంది తమిళ వాళ్ళకి? మళ్ళీ వీళ్ళు భాషను తీసుకొచ్చారు, ఆ భాష ద్వారా మళ్ళీ ఇంకా ప్రాంతాన్ని తీసుకొచ్చారు. ఇవి చాలదన్నట్టు మళ్ళీ ఒక కులాల కుంపటి ఉంది. అంటే హిందూ ఏకంగా ఉండడానికి, హిందువుల్లో ఐకమత్యం రాకుండా ఉండడానికి కొన్ని శతాబ్దాల ముందర తెచ్చిన వ్యవస్థని మనం ఇప్పటికీ పాటిస్తూ ఉండడంతో ఈ రోజు ఈ సినిమా ఒక ఉదాహరణ కిందన మారింది. ఇప్పుడు అతను తమిళ్ డైరెక్టర్, అతని వర్షన్ ఏంటి, ఎలా తీసుకురాబోతున్నాడు ఆ మూవీని? వీళ్ళు యాజ్ యూజువల్ పేరు పలకడానికి రాదు, తమిళ్ తెలిసిందేగా, అరు విత్ ఏదో ఉంది, ఆ పుస్తకం ఆధారంగా అంటున్నారు. ఆ బుక్కే ఇట్ సెల్ఫ్ కంప్లీట్లీ డిస్టార్టెడ్. ఆ బుక్లో ఎక్కడా కూడా సుబ్రహ్మణ్య స్వామి శివుడి కొడుకన్నట్టే ఉండదు. అసలు ఆ ఆరిజిన్లోకే వెళ్లకుండా తమిళ్ వారియర్ ఎవరి మీద పోరాడాడు ఏంటి అసలు అది, ఆ పుస్తకం ఆధారంగానే, అంటే ఒక డిస్టార్టెడ్ పుస్తకాన్ని తీసుకుని వీళ్ళు గనక ఇలాంటి సినిమా తీసినట్టయితే, సినిమా అనేది చాలా ఇంపార్టెంట్ సామాజిక మాధ్యమం జనాల మైండ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. మీరు ఇందాక ఎఫ్సిఆర్ఏది అన్నారు కాబట్టి మనం ఒకసారి దీని నుంచి మనం విల్ కమ్ బ్యాక్ టు మూవీస్ టాపిక్ అగైన్, బట్ దీన్ని ఒక లింక్ చేయాలి ఎఫ్సిఆర్ఏతో. ఎందుకంటే ఎఫ్సిఆర్ఏ ద్వారా ఎన్జిఓస్ని కట్టడి చేయాలనుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఎన్జిఓస్ని కట్టడి చేసినా ఇప్పుడు యుఎస్ ఎంబసీని కట్టడి చేయలేరు. దాని తర్వాత కార్పొరేట్ కంపెనీస్కి వచ్చే ఫండింగ్ని వీళ్ళు ఆపలేరు. యుఎస్ ఎంబసీని ఇప్పుడు మనం ఎదిరించే స్థితిలో లేము. ఇటీవల యుఎస్ ఎంబసీ యుఎస్ అంబాసిడర్ మనకి భారతదేశానికి సర్గే గోర్ విజయ్ని కలిశాడు. విజయ్ని కలిసిన తరువాతే తమిళనాడు సీఎం విజయ్ని కలిసిన తర్వాత విజయ్ ఒక మార్పుని తీసుకొచ్చాడు. ఏంటి, ఇక్కడ నుంచి మీరు యూనియన్ గవర్నమెంట్ అని అనకండి, తమిళనాడు వైపు నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రావాలని. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఏమన్నా కోర్టుకి వెళ్ళినా ఏమన్నా ఇష్యూ ఉన్నా యూనియన్ ఆఫ్ ఇండియా, యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ తమిళనాడు గవర్నమెంట్. అంటే ఏంటి, తమిళనాడు గవర్నమెంట్ భారతదేశంలో భాగం కాదనా, లేకపోతే భారతదేశ ప్రభుత్వం తమిళనాడుని వేరుగా చూస్తుంది, వివక్ష చూస్తుంది, ఇప్పుడు పీఓజేకేని పాకిస్తాన్ చూసినట్టుగా చూస్తుందన్న నరేటివ్ నడపాలన్నా? సర్గే గోర్ వచ్చిన తర్వాత ఇది ఎందుకు వెళ్ళింది? అండ్ మీరు మామూలుగా కనెక్ట్ ది డాట్స్ అంటారు కాబట్టి మీ భాషలోనే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఖలిస్తానీ ఉద్యమాన్ని సత్లజ్ సినిమా ద్వారా రగులుస్తున్నారు. ఖలిస్తాన్ది నిజానికి మన భారతదేశంలో లేదు, కానీ లేని దాన్ని మళ్ళీ యాంప్లిఫై చేయాలని, కొన్ని దశాబ్దాల క్రితం అణిచివేసిన దాన్ని మళ్ళీ పైకి లేపాలని చెప్పి సత్లజ్ అనే సినిమా ద్వారా ఖలిస్తాన్ది తీసుకొచ్చారు. మురుగన్ అనే సినిమా ద్వారా వీళ్ళు ఇప్పుడు ఇది తీసుకొస్తున్నారు. అంటే ఏంటి, అసలు యాక్చువల్గా ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది, ఎన్జిఓస్ వచ్చే ఫండింగ్ ఆపి మన దేశంలో కన్వర్జన్స్ ఆపాలి, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలి, మన దేశంలో ఏదైతే సివిలైజేషన్ ఉందో దాన్ని కాపాడాలి, ఈ ఫ్రాగ్మెంటెడ్ సొసైటీని మళ్ళీ మనం ఏకం చేయాలని అనుకుంటే, సరే మీరు ఎన్జిఓస్కి ఫండింగ్ ఆపారు, యూఎస్కి ఆపలేరు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఆపలేరు, కాబట్టి ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇండస్ట్రీనే వీళ్ళు ఇప్పుడు ఆయుధంగా చేసుకున్నారు. ఒక పక్కన నార్త్లో శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు. సో యుఎస్ తలుచుకున్నా, యుఎస్ని నడిపిస్తున్న డీప్ స్టేట్ తలుచుకున్నా ఇలాంటివి ఎన్నో పుట్టుకొస్తాయి. కరెక్ట్, చేతికి 6,000 లాంటిది దురద పుట్టినప్పుడు మాత్రం గోక్కోవడానికి పనికొచ్చాయి ఇలాంటి వ్యవస్థల్ని తయారు చేసి మన మీద ఉసిగెలుపుతోంది డీప్ స్టేట్. 100% అండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ సీమన్ కానీ, ఈ సీమన్ ఇతను ఇప్పుడు వ్యతిరేకిస్తున్న అతను ప్రభుత్వం తరఫున మాట్లాడి, ఈ సీమన్ అనే అతను ఎల్టీటీఈ ప్రభాకరన్ సపోర్టర్, హార్డ్ కోర్ ప్రభాకరన్ సపోర్టర్. ఎంత అంటే ప్రభాకరన్ కటౌట్ల కిందన విజయ్ కటౌట్లు ఉన్నాయి. మొన్న వీళ్ళు కూటమికి విజయ్ ఎక్కే గడప దిగే గడప చేస్తూ ఉన్నప్పుడు ఈ సీమన్ ఇంటికి వెళ్ళడానికి, లేకపోతే అతని పార్టీ ఆఫీస్కి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ప్రభాకరన్ కటౌట్ కిందన సీమన్ ఉంది. అంటే తన ఐడియాలజీ, తన ఆలోచన సరళి ఎలా ఉందో మనకి అర్థమవుతుంది. అండ్ ఇదంతా కూడా ఒక రకంగా మిషనరీస్ పాత్ర మనం తీసి పారేయలేమనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, చాలామంది ప్రభాకరన్ది ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ అని అంటారు, తమిళనాడులో తమిళియన్స్ది, అది టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ వాస్ ట్రూ, కాదనలేం. కానీ ప్రభాకరన్ వాజ్ ఎ కన్వర్టెడ్ క్రిస్టియన్.
తనని కన్వర్ట్ చేసేసారు. దాని ద్వారా అక్కడ డెమోగ్రఫీ చేంజ్కి ప్రభాకరన్ సహకరించాడు. ఇది ఎంతమందికి అసలు మనకి తెలియకుండా చేసేసారు తనని అక్కడ. ఇప్పుడు ప్రభాకరన్ని మీరు కలిశారని అన్నారు ఒకసారి. ప్రభాకరన్ నెక్స్ట్ అండి, ఆయన నెక్స్ట్ ఇన్ కమాండ్ పద్మనాభన్ గారిని కలిసి. ఎస్ సారీ, మీరు వాళ్ళ అంటే మీకు ఎన్ని లేయర్స్కి వెళ్ళుండాలి, చెక్కింగ్ కానివ్వండి. నేను అంటే జాఫ్నా దగ్గర ముల్లత్తేవు దీవుల్లో కలవటానికి వెళ్ళినప్పుడు 8 చెక్ పోస్టులు దాటి వెళ్ళానండి. ఓకే, ప్రతి చెక్ పోస్ట్ దగ్గర పేమెంట్ ఇవ్వాలి మనం. అవునా? వాళ్ళ వేరే రాజ్యం అది. ఓకే, బట్ ఐ కుడ్ ఏబుల్ టు రీచ్ పద్మనాభన్ గారి వరకు వెళ్ళాను. పద్మనాభన్ వరకు వెళ్ళారు, ఫైన్. ఇప్పుడు వాళ్ళు అడవిలో ఉన్నారు, దే వర్ సమ్ కైండ్ ఆఫ్ సపరేటిస్ట్. శ్రీలంక యాక్చువల్లీ బాగానే పోరాడింది వాళ్ళకి. ఒక మూమెంట్ మనం వాళ్ళకి సహకరించిన తర్వాత వాళ్ళకే మనం వ్యతిరేకం అయ్యాం. ఇట్ ఈస్ ఆల్ హిస్టరీ. ఇప్పుడు దాని గురించి ఐ డోంట్ వాంట్ టాక్. కానీ వాళ్ళకి ఫండింగ్ ఎలా వచ్చిందండి? ఇప్పుడు మీలాగా కొంతమంది వెళ్ళి ఇచ్చే 100 రూపాయలు 1000 రూపాయలతోని వాళ్ళకి అన్నని ఒక కంట్రీని ఎదిరించే వెపన్స్ రాలేవుగా వాళ్ళకి. అంత రాలేదు, టోల్ ఫీ అది మనం ఇచ్చింది అంతే. టోల్ ఫీతోని వాళ్ళు రాలేరు. ఈ మిషనరీ కన్వర్ట్ అయిన తర్వాత ప్రభాకరన్కి వయా మిషనరీ హీ రిసీవ్డ్ ఫండింగ్. అందుకే మన గవర్నమెంట్ మిషనరీస్ని ఉక్కుపాదంతో తొక్కేయాలనే కారణం అందుకే. మీరు చూసుకున్నట్టయితే ఈ మిషనరీస్ ఎలా అయితే సపరేటిస్ట్ ప్రభాకరన్కి ఫండింగ్ ఇచ్చిందో అలాగే మిషనరీస్ నక్సలైట్లకి ఫండింగ్ ఇచ్చింది. పశుపతి టు తిరుపతి కారిడార్ వాళ్ళ అక్కడ మనకి వనవాసీల దగ్గరికి ప్రభుత్వం వెళ్ళలేదు, అక్కడికి సామాన్యులు వెళ్ళలేరు, సంఘ్ వాళ్ళు వెళ్ళలేరు, ప్రభుత్వ పథకాలు వెళ్ళలేవు, ప్రభుత్వ బలగాలు వెళ్ళలేవు. కానీ మిషనరీస్ ఎలా వెళ్ళగలిగారు? అడవుల్లోకి వనవాసీలని వెళ్ళి వాళ్ళని క్రిస్టియానిటీలోకి వనవాసీలను ఎలా కన్వర్ట్ చేయగలిగారు? అంటే నక్సలైట్లకి మిషనరీస్కి నెక్సెస్ లేకుండా అవ్వదుగా ఖచ్చితంగా. అండ్ ఇన్ రిటర్న్ వీళ్ళకి ఏమొచ్చి ఉండాలి నక్సలైట్లకు అది చేయాలంటే? ఐదర్ వెపన్స్ అన్న రావాలి, లేకపోతే వాళ్ళకి ఫండింగ్ అన్న రావాలి. సో నేను మీకు ఇది ఎందుకు చెప్తానంటే ఇదంతా సపరేట్ కింద మనకు అనిపిస్తుండొచ్చు. బట్ ఇన్ రియాలిటీ ఈ మిషనరీస్ యాక్టివిటీస్ అనేవి ఎంత డేంజరస్గా ఉంటాయి అంటే టు ఫ్రాగ్మెంట్ ఎగ్జిస్టింగ్ సివిలైజేషన్కి ఇది ఒక ఉదాహరణ. ఈ సినిమా ఈజిప్షియన్ సివిలైజేషన్ ఇప్పుడు లేదు, మనకి తెలిసిందే. ద సేమ్ వే ఈజిప్ట్లో ఉన్న దేవుళ్ళ వాళ్ళ ఫారోస్ అను వాళ్ళని సంథింగ్ ఇలాగే పిలుస్తారు. వాళ్ళని ఈ మిషనరీస్ కానివ్వండి, అక్కడ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇస్లామిక్ వాళ్ళు అబ్రహామిక్ కల్ట్ ఏం చేశారంటే ఇదే మెథడ్ ఫాలో అయ్యారు. మీరు ఎవరినైతే పూజిస్తున్నారో దేవుడని, అతను దేవుడు కాదు, తను ఒక వారియర్, ఒక మనిషి రూపంలో ఉన్న వారియర్. మీరు వారియర్ని పూజిస్తున్నారని వాళ్ళ మైండ్స్లో ఇంజెక్ట్ చేసేసారు. వాళ్ళు అది నిజమని నమ్మారు. ఇప్పుడు దేవుడు ఉన్నవాడిని మనిషి చేసేస్తే వాళ్ళకి పైన ఇంకొకళ్ళు ఎవరన్నా కావాలి కదా. సో అప్పుడు ఏం చేశారు వాళ్ళు? వల్నరబుల్గా ఉన్నప్పుడు దే యాక్చువల్లీ యూజ్ దట్ సిచ్యువేషన్ టు ఇన్ఫ్లుయెన్స్ దెమ్ అండ్ టు కన్వర్ట్ దెమ్. దట్ వాజ్ హౌ ఈజిప్షియన్ సివిలైజేషన్ వాజ్ కంప్లీట్లీ డెసిమేటెడ్. ఆల్మోస్ట్ అసలు లేదు. ఈ రోజు మనం చూసుకుంటే ఈజిప్ట్లో కంప్లీట్లీ ముస్లిమ్సే. ఇప్పుడు అలాగే టీవీకే సపోర్టర్స్ కూడా ఈ మీడియా ఛానల్స్లో మాట్లాడుతున్నది, బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళందరూ ముస్లిమ్స్, క్రిస్టియన్స్. ఇప్పుడు ఆ మాటకు వస్తే క్రిస్టియన్స్ జీసస్ని వాళ్ళు దేవుడు అన్నారు, ప్రభువు బిడ్డ అంటారు. అంటే మరి వాళ్ళ దృష్టిలో ప్రభువు ఎవరు? యెహోవా. అంటే యెహోవాని కదా వీళ్ళు పూజించాలి. ఇనేవే వీళ్ళు పూజించేది ఎవరిని? అండ్ అట్ ది సేమ్ టైం మనం జూస్కి అండ్ క్రిస్టియన్స్కి ఉన్న గొడవ వీ నో అది ఎంత పాతదో. ఇప్పుడు ఆ రకంగా అమెరికాలో మాగా కల్ట్ అదే, దే ఆర్ కంప్లీట్లీ యాంటీ జూ వాళ్ళు. అండ్ దాని తర్వాత ఇప్పుడు ముస్లిమ్స్ మాట్లాడుతున్నారు అక్కడ టీవీకేలో ఉన్న ముస్లిం క్యాండిడేట్లు, ముస్లిం సపోర్టర్స్ ఆర్ స్పోక్స్ పర్సన్స్, మా తమిళనాడు వారియర్, మా తమిళనాడు వారియర్ అని ఇదే మాట ఏఆర్ రెహమాన్ అన్నాడు, తమిళ్ మాత అని. ఇక్కడ 2 క్వశ్చన్లు. ఇస్లాం ఏం చెప్తుంది? ప్రొఫెట్ మొహమ్మద్ని తప్ప ఇంకెవరిని పూజించకూడదు అంటుంది ఇస్లాం. ఈరోజు వందే మాత్రం పాడమంటే వాళ్ళు ఒక వర్షన్ వరకే పాడతామంటారు. ఎందుకు? దాని తరువాత వచ్చే దాంట్లో అమ్మవారిని ఉంటుందని, భారతమాతను ఉంటుంది, మేము ఎవరిని పూజించమని. వాళ్ళు భారత్ మాతాకి జై అనమని అంటారు. సో ఎందుకు? భారత్ మాత అనేసరికి అదొక రూపం ఉంటుంది అండ్ ఇది చిన్న మేము అల్లాకి తప్ప ఇంకెవ్వరికి మేము ఉండమని. అలాంటి వీళ్ళు ఈరోజు వారియర్ని ఎలా బూగుడుతున్నారు. క్రిస్టియన్స్లో కానీ ఈ ముస్లిం ఆర్గనైజేషన్స్లో హిపోక్రసీ చూడండి. వీళ్ళు దేన్ని చెయ్యరు, వీళ్ళ ఏదైతే నమ్ముతారో దానికి ఒక్కటి కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. కానీ మన వాళ్ళది ఎవరైతే మన దేవుడు ఉన్నాడో ఆ దేవుడిని మనిషి రూపంలో మార్చి దాన్ని డిస్టార్ట్ చేయడానికి మాత్రం వీళ్ళు ముందరకు వస్తారు. ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఏఆర్ రెహమాన్ పాత్ర ఉందండి. ఇది ఒకసారి అమిత్ షా గారు మనకు ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ ఉండాలని హిందీ అన్నారు.
మరి హిందీ యూనివర్సల్ లాంగ్వేజ్ ఉండాలా వద్దా అనేది కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్. కానీ ఇదే ఏఆర్ రెహమాన్ తమిళ మాత మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వమన్నాడు. దానికి ఏంటో మొత్తం జుట్టు విరబోసుకుని, జుట్టు కంప్లీట్లీ డిస్టార్టెడ్ పిక్, అసలు ఎవరో కూడా తెలియదు ఆ పిక్చర్ ఎవరో. ఏఆర్ రెహమాన్ ఒక ముస్లిం, తనే చెప్తూ ఉంటాడు ఇస్లాం స్వీకరించాను అది అని. ఇన్ హిస్ సెన్స్ తను తమిళ మాతను ఎలా నమ్ముతాడు? ఎలా నమ్మాలి? తను ముస్లిం కదా, అదర్ దెన్ ప్రొఫెట్ హీ షుడ్ నాట్ బిలీవ్ ఎనీ వన్. అంటే వీళ్ళు జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, మనదైన మనది ధర్మాన్ని మనం వదలడానికి, మనదైన మన ధర్మాన్ని మనం నమ్మకుండా బయటికి వెళ్ళడానికి వీళ్ళు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇలాంటి యాక్టివిస్టులకి మిషనరీస్ ద్వారా, ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ ద్వారా, మార్క్సిస్ట్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఎలాంటి నరేటివ్ బిల్డింగ్కి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారో ఒక్కసారి ఉదాహరణ వస్తుంది. అంటే డీప్ స్టేట్ నుంచి రావచ్చా, లేకపోతే చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి రావచ్చా, లేకపోతే మీకు ఇటు ఐఎస్ఐ నుంచి రావచ్చా? ఐఎస్ఐ ఇట్ ఈస్ ఎ పాన్ అండి. పాకిస్తాన్ ఒక పాన్. ఈరోజు ఇప్పుడు ఇదే మనం ఒక ఎక్స్టెన్షన్ తీసుకుంటే మనం ఆల్రెడీ 2-3 వీక్స్ బ్యాకే కవర్ చేసాము. పాకిస్తాన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తనదని ఓన్ చేసుకుంటోంది. సంస్కృత భాష పాకిస్తాన్ అని ఓన్ చేసుకుంటున్నారు. చాణక్య వాళ్ళ వాడనే ఓన్ చేసుకుంటున్నారు. దీనికి సమర్థిస్తుంది ఆస్ట్రేలియన్ ఎంబసీని, యూకే ఎంబసీ. అండ్ ఇప్పుడు సర్గే గోర్ వెళ్ళిన తర్వాత ఇదంతా జరుగుతుంది. సర్గే గోర్ ఏం మాట్లాడండి విజయ్ తోటి? ఆబ్వియస్లీ బయటికి రావు. కానీ తను ఇచ్చిన ట్వీట్లో ఏముంది అంటే 2 కంట్రీస్ మధ్య సత్సంబంధాలు ఉండాలని అన్నాడు. నువ్వు 2 కంట్రీల మధ్య సత్సంబంధాలు ఉండాలని ఎప్పుడు అనాలి అంటే, నువ్వు ఒక కేంద్ర మంత్రిని కలిసినప్పుడు, ఒక ప్రధాన మంత్రిని కలిసినప్పుడు, ఒక రాష్ట్ర మంత్రిని కలిసినప్పుడు 2 దేశాల మధ్య అంటే ఒక అర్థం ఉంటుంది. నువ్వు ఒక ముఖ్యమంత్రిని కలిసి 2 దేశాలని అన్నావంటే నువ్వు ఆ రాష్ట్రం ఒక ముఖ్యమంత్రి అన్నట్టు. ఐ మీన్ వాళ్ళు సపరేట్ అన్నా. ఈరోజు మనకు అక్కడ అంబాసిడర్ ఉన్నాడండి, యుఎస్ ఎంబసీ, మనకి యుఎస్లో ఇండియన్ ఎంబసీకి. టెక్సాస్లోను కాలిఫోర్నియా వాళ్ళు, ఐడాహో అనే ఒక స్టేట్ ఉంది, వీళ్ళు విడిపోతాం అంటున్నారు. వాళ్ళు అక్కడ సపరేటిజం ఉంది. టెక్సాస్ గవర్నర్ని వెళ్ళి టెక్సాస్ గవర్నర్ వాంటెడ్ టు బిల్డ్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద 2 నేషన్స్ అని అంటే గనక యుఎస్ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? వాళ్ళు ఒప్పుకుంటారా? కానీ వాళ్ళు మాత్రం ఇవన్నీ వచ్చి చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకు సూపర్ పవర్ ట్యాగ్ ఉంది కాబట్టి. సో ఇనేవే ఎఫ్సిఆర్ఏ తేవడం మంచిదే, ఎఫ్సిఆర్ఏ ద్వారా నియంత్రించాలనుకోవడం కూడా మంచిదే. కానీ ఎఫ్సిఆర్ఏతోని కంప్లీట్లీ అవ్వదు. ద బిగ్గర్ డీమన్ ఏదైతే ఉందో అది మనకి ఎంబసీలు. ఈరోజు కెనేడియన్ ఎంబసీ కానివ్వండి, చైనీస్ ఎంబసీ కానివ్వండి, యుఎస్ ఎంబసీ కానివ్వండి, నెదర్లాండ్స్ ఎంబసీ కానివ్వండి, ఈ ఎంబసీలు, ఈ అంబాసిడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వచ్చేవి ఏవైతే ఉంటాయో వాటిని ఆపే హక్కు ప్రభుత్వానికి లేదు. కార్పొరేట్ కంపెనీస్కి వచ్చే ఎంబసీలకు వచ్చే ఫండింగ్ అని దాని మీద కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఐ డు అగ్రీ విత్ యూ అండి. బట్ ఎంబసీలు చేసే ట్రాన్సాక్షన్స్ మీద అయితే లోకల్గా మనకు అథారిటీ ఉంటుందిగా. వీ డోంట్ నో. అంటే వాళ్ళు ఒకవేళ చేయాలి అనుకున్నా వాళ్ళు డైరెక్ట్ డబ్బు ఇవ్వరు కదా. దే మే హ్యావ్ అనదర్ మీన్స్. ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆన్లైన్ అయిపోయిన తర్వాత ఐ డోంట్ థింక్ దే యూజ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. అంటే ఇప్పుడు సర్గే గోర్ లాంటి అతను డైరెక్ట్ హీ విల్ నాట్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ పేమెంట్స్. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తానండి మీకు. అంటే హౌ దిస్ సర్గే గోర్ చేస్తాడనేది కాదు, ఎంబసీలకి ట్రాన్స్ఫర్ అయ్యే ఫండ్స్ మీద నియంత్రణ కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటుంది కదా. అంటే దేనికోసం వాడుతున్నారు? ఎంప్లాయ్మెంట్ పర్పస్ చూపిస్తే దానికి ప్రతిదీ ఆడిట్ చేసి ఇవ్వమని అడిగే హక్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. కరెక్ట్, 100% రైట్. బట్ ఇక్కడ ఎంబసీలు ఎలా పనిచేస్తాయి మన దేశంలో అనేది మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. మనకి బీహార్ ఎన్నికలు అవుతున్నాయి. బీహార్ ఎన్నికలు అవుతున్నప్పుడు మనకి తెలిసింది ద ఫైట్ వాజ్ బిట్వీన్ ఆర్జేడీ అండ్ బీజేపీ. ఎంత మీడియా యాంప్లిఫై చేసినా ప్రశాంత్ కిషోర్ లేడు అనేది గ్రౌండ్ రిపోర్ట్ నుంచి వచ్చిందే, ఇట్ వాజ్ ఎవిడెంట్. కానీ ఈ గ్రౌండ్ రిపోర్ట్ రాకముందర ప్రశాంత్ కిషోర్ అనే అతన్ని మీడియా యాంప్లిఫై చేయకముందర ఏం జరిగిందంటే, ప్రశాంత్ కిషోర్ని నెదర్లాండ్స్ ఎంబసీ వాళ్ళు నెదర్లాండ్స్ ఎంబసీ అంబాసిడర్, ఐ మీన్ ఇండియన్ నెదర్లాండ్స్ అంబాసిడర్ టు ఇండియా వెళ్ళి ప్రశాంత్ కిషోర్ని కలవడం జరిగింది. దాని తరువాతే ఎస్ఐఆర్ మీద వ్యతిరేకత, సిఎస్డిఎస్ అనే ఒక సంస్థ ఇచ్చిన ఫేక్ రిపోర్ట్, సోరోస్ ఫండెడ్ వాళ్ళు వెళ్ళి కోర్టులో ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా వేయడం, మీడియాలో ఈ ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ అని అనడం, ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. సో అంటే వాళ్ళ వే ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానివ్వండి,
వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేషన్ కానివ్వండి, వాళ్ళ వే ఆఫ్ ఏమంటారు అటాకింగ్ అ కంట్రీ చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ జేడీ వ్యాన్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇటీవల ఒక ఆఫ్రికన్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఏమన్నాడంటే, మేము ఇక్కడ నుంచి ఎన్జిఓస్కి డబ్బు ఇవ్వమని అన్నాడు వ్యాన్స్. మేము ఏమన్నా చేయాలనుకున్నట్టయితే మేము డైరెక్ట్ ఆ కంట్రీలో ఉన్న రిప్రజెంటేటివ్స్కి, ఆ కంట్రీ మినిస్ట్రీస్కి, కన్సర్న్ వాళ్ళకే ఇస్తామని. అంటే ఇప్పటి వరకు వ్యాన్స్ ఎన్జిఓస్కి ఫండింగ్ ఇచ్చి కన్వర్జన్స్ కానివ్వండి, రెజ్యూమ్ చేంజ్లకి ఇచ్చానని ఒప్పుకున్నాడు. ఓపెన్ ఫ్యాక్ట్ కదండి. క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న మిషనరీస్ ఆఫ్ చారిటీకి యూఎస్ హస్ బీన్ ఫండింగ్ సిన్స్ అ లాంగ్ టైమ్. ఎస్. సో ఆవిడ బతికున్నంత వరకు మదర్ తెరిసా అని చెప్పి మనం అత్యున్నత పురస్కారం ఇచ్చి ఆవిడని గౌరవించి మనల్ని మనం గౌరవించుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ విషయం చెప్తున్నాను నేను. ఆవిడ వచ్చి చేసింది ఏంటి? మత ప్రచారం. కరెక్ట్. ఆవిడ వచ్చి చేసింది ఏంటి? రిలీజియస్ కన్వర్షన్స్. 100%. సో సేవ చేస్తుంది. అంటే ఒక మంచి ఇది కూడా పెడతారు వాళ్ళు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద. న్యాచురల్గా ఎవరైనా ఆ ట్రాప్లో పడతారు, అంతే. అండ్ ఆ రోజు సమాజంలో ఉన్న పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మలుచుకొని వాళ్ళు చేసిన మత ప్రచారం కావచ్చు, లేకపోతే మత మార్పిళ్ళు కావచ్చు, కన్వర్షన్స్ కావచ్చు, కరెక్ట్, దానికి ఫండింగ్ నిరాఘాటంగా సాగుతూ వచ్చింది. బట్ ఈ సమయంలో మనం ప్రైమ్ మినిస్టర్ మిసెస్ గాంధీ, ఇందిరాగాంధీ గారిని కూడా మనం తలుచుకోవాలి. ఆవిడ ఎంతో కొంత కట్టడి చేసే ప్రయత్నం చేశారు, కొంత గమనించారు. తర్వాత కొనసాగింపుగా 2-3 సార్లు జరిగిన మన్మోహన్ సింగ్ గారి హయాంలో చట్టం చేశారు, కానీ అదేమి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం మొదలెట్టింది 2014 నుంచి. ఎస్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు సిన్స్ యూ సెడ్ అబౌట్ ఆల్ దిస్ కన్వర్షన్ యాక్టివిటీస్, అది ఈరోజు మనం నార్త్ ఈస్ట్లో చూసుకున్నట్టయితే హిందూస్ చాలా తక్కువ మంది ఉన్నారు. అక్కడ ఇండిజినస్ కల్చర్ ఈరోజు అంతరించిపోయింది. అక్కడ మెజారిటీ క్రిస్టియన్సే. ఇప్పుడు నాగాల్యాండ్ తీసుకున్నా, మిజోరాం తీసుకున్నా, మయన్మార్ తీసుకున్నా, వీటిలలో కంప్లీట్లీ ఏంటి అక్కడ క్రిస్టియానిటీ స్ప్రెడ్ అయిపోయింది. దీనికి ఒక కారణం అప్పటి నెహ్రూ గవర్నమెంట్ పాలసీసే. ఎందుకు మీరు అక్కడికి కన్వర్షన్స్, యూఎస్ నుంచి వచ్చిన కన్వర్షన్ మిషనరీ వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ అక్కడికి సాధువులు వెళ్ళకూడదు అనేసారు, అడ్డుపడ్డాడు ఆయన. ఎస్. అండ్ దాంతో ఏమైంది, వాళ్ళకి అసలు ఎటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు లేకుండా కన్వర్షన్ చేయరు కూడా అక్కడ చంపే ప్రయత్నం చేశారు. ఎస్. ఇప్పటికి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న టైంలో అరుణాచల్ ప్రదేశ్లో బుద్ధిస్ట్ వాళ్ళు మొత్తుకుంటున్నారు, క్రిస్టియన్ కన్వర్షన్ లేని ఇక్కడ ఆపాలి, ఏదన్నా చెయ్యాలి అని చెప్పి. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్, అక్టోబర్లో నెహ్రూ హయాం నుంచి నాగాల్యాండ్లో కన్వర్షన్స్ చేస్తున్న కుటుంబం ఒకటి ఉంది, ఫ్రాంక్లిన్ గ్రహమ్ ఐ థింక్ ఆయన పేరు. ఆ ఫ్యామిలీ వాళ్ళు పర్మిషన్ అడిగారు నాగాల్యాండ్ వెళ్దామని చెప్పి, మన గవర్నమెంట్ హార్ట్ ఇవ్వమని అనేసింది. అంటే ఇప్పుడు మీరు చూడండి, నార్త్ ఈస్ట్లో క్రిస్టియన్ కన్వర్షన్స్, వనవాసీలకి వెళ్లకుండా మిషనరీస్, దాని తర్వాత సిక్కులని సపరేట్ చేసేయడం, దాని ముందర ఖలిస్తాన్ని పెంచడం, దాని తర్వాత ఎడ్యుకేషన్ ద్వారా క్యాస్ట్ని పెట్టడం, దాని తర్వాత నార్త్ సౌత్ తీసుకురావడం, దాని తర్వాత సౌత్లో కూడా మీరు చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ అని తమిళనాడులో ద్రవిడవాదం అని చెప్పి తేవడం. కంప్లీట్లీ మనకి ఎలా ఫ్రాగ్మెంట్ అయిపోయి ఈరోజు భారత్ ఉందో మీరు ఒక్కసారి గమనించండి. అంటే ఫారెన్ ఫోర్సెస్కి చాలా ఈజీ ఈరోజు మనల్ని డిస్మాంటిల్ చేసేయడం. సో అండ్ దీనిలో ఎఫ్సిఆర్ఏ చాలా కీ రోల్. ఎఫ్సిఆర్ఏ ఇన్ ది సెన్స్ ఎన్జిఓస్. బట్ ఎన్జిఓస్ని కట్టడి చేసిన ఎంబసీలు అనేది ఒక థ్రెట్ ఉందని, అంబాసిడర్స్ని కూడా నియంత్రించాలి అని చెప్పని, దాని తర్వాత కార్పొరేట్ కంపెనీస్ దేనికి ఫండింగ్ ఇస్తున్నాయి, వాళ్ళకు వచ్చే ఫండింగ్ ఏంటి, సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ సర్వీస్ అనే ఏదో ఉంటుంది వాళ్ళకి, దాని ద్వారా వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు, ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎస్. దీనికి వాళ్ళకి ఫండింగ్ దేనికి ఇస్తున్నారు, ఎఫ్సిఆర్ ద్వారా ఎన్జిఓల కట్టడి కరెక్టే, కానీ కార్పొరేట్ కంపెనీస్, దాని తర్వాత మన దేశంలో ఉన్న ఎంబసీస్, ఆ ఎంబసీలో ఉన్న అంబాసిడర్స్, వాళ్ళు వేరే ఊళ్ళల్లో రాష్ట్రాల్లో నడిపే కాన్సులేట్స్, వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టినట్టయితే నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏదైతే ఒక వరకు ఆగిందో దాన్ని ఇంకా మనం ఆపచ్చు. బట్ ద పాయింట్ ఈజ్, మురుగన్ సినిమా ఒక్కటే మనకి ఏంటంటే టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. దీని ద్వారా యూఎస్ ఎంత పెద్ద కాన్స్పిరసీకి దారి తీసింది అనేది ఖలిస్తాన్ది కానివ్వండి, సత్లజ్ సినిమా ద్వారా, దాని తర్వాత ఇప్పుడు ఇది కానీ మనకి తెలుస్తుంది. సర్గే గోర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఎఫ్సిఆర్ఏ మీద మనం నియంత్రణ తెస్తున్నామని తెలిసిన తరువాతే అక్కడ సత్లజ్ సినిమా వస్తుంది, ఇక్కడ మురుగన్ సినిమా వస్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది యూఎస్ డైరెక్ట్గా మన సివిలైజేషన్ని ఎలా దాడి చేస్తుందో. ఇట్ ఈస్ ఎవిడెంట్. ఎందుకంటే మీరు అన్నట్టుగా డెమోక్రాట్స్ వ్యతిరేకిస్తున్నారు, రిపబ్లికన్స్ వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళ వ్యతిరేకతని సమర్థిస్తుంది యూఎస్లో ఉన్న చర్చిలు. మొన్న జూలై 10th, 9th
ఇక్కడ ఉన్న క్యాథలిక్ బాడీస్ అమిత్ షాతోని సంప్రదింపులు జరుపుతున్నారంట, మీరు ఎఫ్సిఆర్ఏది మీరు స్ట్రెంగ్తెన్ చేయకూడదని. ఐ థింక్ మేఘాలయ వాళ్ళు అనుకుంటా వెళ్ళి అమిత్ షా గారిని కలిశారు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, లేకపోతే హోమ్ మినిస్టర్ ఆఫీస్ వాళ్ళను, మీరు ఎఫ్సిఆర్ఏలో చర్చిల్ని తీసేయాలని. ఎందుకు మీకు ఫారెన్ ఫండింగ్ కావాలి? మనం ఇప్పుడు 5th లార్జెస్ట్, ఐ థింక్ 6th, 4 trillion ఎకానమీ. మనకి ఫారెన్ నుంచి ఫండింగ్ తీసుకోవాల్సిన అవసరం ఏముందండి? ఈరోజు మనం చేసుకోలేమా? ఎందుకు కావాలి ఫండింగ్ అసలు? ఈరోజు మన గుళ్ళకి ఎవరన్నా ఫండింగ్ ఇస్తారా? ఇన్ఫాక్ట్ మన గుళ్ళే ఈరోజు చాలా ప్రభుత్వాలు నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి కదా. ప్రభుత్వం నడుస్తున్నదే గుళ్ళ మీద వచ్చిన ఆదాయంతో. 100%. ఈరోజు వాళ్ళ అఫీషియల్ సింబలే ఆలయం ఉంటుంది. కరెక్ట్. సో మనకి ఇంకా ఫారెన్ ఫండింగ్ అవసరం ఏముంది? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇన్ మై ఒపీనియన్ అసలు ఎఫ్సిఆర్ఏని టైటన్ చేయడం కంటే ఎన్జిఓస్నే రద్దు చేయాలి. ఇన్ మై ఒపీనియన్ ఎన్జిఓస్ అవసరం లేదు, చేయలేదుగా, చాలా ఎన్జిఓలకు చేయలేదు. సుమారు 14,000 ఎన్జిఓస్ గత పుష్కర కాలంలో వెళ్ళిపోయాయి. లైసెన్సులు రద్దు చేయడం ద్వారా కాదు, ఎఫ్సిఆర్ఏ రూల్ స్ట్రెంగ్తెన్ చేస్తున్న కొద్దీ ఈ 12,000 ఆర్ 16,000లో చాలా ఎన్జిఓస్ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రెన్యువల్ అవ్వలేదు. చాలా ఎన్జిఓస్ రాత్రికి రాత్రి వాళ్ళ ఆఫీసులు షట్ డౌన్ చేసేసుకున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆమ్నెస్టీ. ఐ థింక్ ఆక్స్ఫామ్ కూడా అనుకుంటా, వాళ్ళే వెళ్ళిపోయారు స్ట్రెంగ్తెన్ చేస్తున్నారని. సో దీన్ని బట్టి ఎన్జిఓస్ అనేది ఎంత డేంజరస్గా రన్ అవుతున్నాయో మనకి తెలుస్తుంది. ఐ థింక్ ద మోర్ దిస్ గవర్నమెంట్ పవర్లోకి వచ్చే కొద్దీ, ద మోర్ ఈ గవర్నమెంట్ వేరే రాష్ట్రాల్లో వచ్చే కొద్దీ, ద మోర్ ఎఫ్సిఆర్ఏ స్ట్రెంగ్తెన్ అయ్యే కొద్దీ, ద మోర్ వీళ్ళు ఈ ప్రభుత్వంలో మార్పులు తీసుకొచ్చే కొద్దీ, సిస్టమ్ మీద వీళ్ళకి గ్రిప్ వచ్చే కొద్దీ, ఈ యాంటీ నేషనల్ ఫోర్సెస్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ద్వారా కానివ్వండి, వేరే యాక్టివిస్టుల ద్వారా కానివ్వండి, ఇప్పుడు సిజేపీ ద్వారా, ఈ ప్రకాష్ రాజ్ లాంటి ద్వారా, ఈ సీమన్ లాంటి పొలిటీషియన్స్ ద్వారా ఇంకా యాంప్లిఫై చేయిస్తారు. సో రాబోయే కాలం అనేది ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్, నాట్ ఫర్ ద గవర్నమెంట్ బట్ ఫర్ అవర్ సివిలైజేషన్. ఈ సివిలైజేషన్ ఇప్పుడున్న ప్రభుత్వం కాపాడితే మన నెక్స్ట్ జనరేషన్కి ఈ సివిలైజేషన్ ఉంటుంది. లేకపోతే ఇక్కడ కూడా మనం ఐదర్ క్రిస్టియన్స్ గానో ముస్లిమ్స్ గానో మారిపోతారు మన నెక్స్ట్ జనరేషన్. సో దిస్ ఇస్ నెవర్ బ్యాటిల్ ఫర్ us. మారిపోతారు కాదు, మార్చబడతారు. Yes, so this is never battle for us. I hope justice prevails and civilization exists. ఒకటి ఐ డూ అగ్రీ విత్ దట్. జస్టిస్ అంటే మనం న్యాయం నిలబడుతుందని ఆశించడం కాదు, న్యాయం నిలబెట్టడం కోసం పోరాడాలి. ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది, మనలాంటి వాళ్ళ మాట్లాడుతున్నది అందుకే కదండి. ఆశించడం అంటే చాలామంది చాలా రకాలుగా ఆశిస్తారు, అవన్నీ నెరవేరాలని లేదు కదా. కరెక్ట్. సో ఒక మెసేజ్ అయితే చాలా బలంగా, ఆయన పేరేమన్నారు తమిళ డైరెక్టర్ పేరు? వెట్రిమారన్. ఆయన కాన్సెప్ట్ కానీ, ఆయన ఫిలాసఫీ కానీ, ఆయన సైకాలజీ కానీ, ఇప్పటిదాకా మనం చూస్తూ వస్తున్న అంశాలు చూసిన తర్వాత నరాన హిందూ వ్యతిరేకతను జీర్ణించుకున్న అటువంటి వ్యక్తులు, సరే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం అది. ఏది విగ్రహాలు, ఉన్న వినాయకుడి విగ్రహాలు కనిపిస్తే పగలగొట్టాలి, హిందూ ధర్మశాస్త్రాలు కనిపిస్తే తగలబెట్టాలి. వాళ్ళకి అది ఒక కల్ట్, అది ఆ కల్ట్ వాళ్ళకి నేర్పించింది అదే. సో వాళ్ళు ఆ స్కూల్ నుంచి బయటకు, ఆ థాట్ ప్రాసెస్ నుంచి బయటికి రాదు. సారీ టు ఇంటరప్ట్ అండి, మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఫర్గాట్ టు మెన్షన్ వన్ పాయింట్. మన ప్రభుత్వాలది ఇందాకన్నా దే షుడ్ హ్యావ్ మేడ్ ఆల్ దీస్ చేంజెస్. వాళ్ళు చేయకపోవడం వల్లే ఇప్పుడు పెరియార్ లాంటి వాళ్ళు వచ్చారని. తమిళనాడులో పెరియార్ గురించి ఇంత మాట్లాడతారు కదా, పెరియార్ వాజ్ ఫైటింగ్ అగేన్స్ట్ క్యాస్ట్ సిస్టమ్ అది అని. టు బి ఆనెస్ట్, హీ వాజ్ ఎ బ్రాహ్మిన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బ్రాహ్మిన్ కాదు, బట్ హిందువే. పెరియార్ రామస్వామి హిందువే, బట్ అప్పర్ కాస్ట్ అతను కదా. ప్రిడామినెంట్, దేర్ ఇస్ నో అప్పర్ కాస్ట్ అండి, అదర్ కాస్ట్ వాళ్ళ దృష్టిలో. వాళ్ళు అంటారు కానీ వాళ్ళ దృష్టిలో రాజ్యాంగంలో అప్పర్ కాస్ట్ అగ్రవర్ణం ఏం లేదు. బట్ వాళ్ళు నమ్మేదాన్ని బట్టి నిజానికి ఇదే తమిళనాడులో ఎంతమందికి ముత్తులింగం తేవరని ఆయన తెలుసండి. నిజానికి ఆయన ఐఎన్ఏ తరఫున పోరాడిన ఆయన, నేతాజీ సుభాష్ చంద్రబోస్ తరఫున. నిజానికి ఆయన అణగారిన వర్గాల కోసం ఆయన పోరాడారు. ఆయన అక్కడ కాంగ్రెస్ సిద్ధాంతాలకి వ్యతిరేకంగా ఈ ఫ్రాగ్మెంటేషన్ ఏదైతే సమర్థిస్తుందో దానికి వ్యతిరేకంగా పోరాడిన ఆయన. అందుకే ఈ రోజు ఆయన కంప్లీట్లీ హిస్టరీ బుక్స్ నుంచే పక్కన పెట్టేశారు. అసలు ఎంతమందికి ఎవరి చేతిలో ఉంది, ఎవరి చేతిలో? మధ్యలో వాజ్పేయి గారు వచ్చిన వాళ్ళు ఏంటంటే మైనారిటీ ప్రభుత్వాలు నడిపినప్పుడు జీవించాలని నిశ్చయపరిస్థితి. ఈ రోజు ఏంటంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రాసుకుంటున్నాం, ఆల్రెడీ సిలబస్ వచ్చింది. బట్ వీ హావ్ టు సీ అది కూడా ఎంత స్ట్రెంథెన్ అవుతుంది, ఇంకా మారాలి. బట్ ఒక మార్పు అయితే మొదలైంది. ఎస్. సో మార్పు మొదలైన తర్వాత ఇప్పుడు ఈ వెట్రిమారన్లని, ప్రకాష్ రాజుల్ని కొన్నేళ్ళు భరించాలి, 2-3 దశాబ్దాలు భరించాల్సింది. ఎందుకంటే ఓవర్ నైట్ ఏది మిరకల్ జరగదు. కానీ మిరకల్ జరగాలి కాబట్టి దానికి సంబంధించిన ప్రియాంబుల్ ఎక్సర్సైజ్ ఇప్పుడు నడుస్తుంది. వెట్రిమారన్లు వస్తారు, ప్రకాష్ రాజులు వస్తారు,
ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇంకా చాలామంది వస్తూనే ఉంటారు. బట్ మురుగన్ అనే దేవుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒక యోధుడిగానే మార్చి పూజిస్తున్నారు కదా. వీళ్ళు అది కూడా ఒప్పుకోవట్లేదు. సో తెలుగులో మరి తీయబోతున్న కాన్సెప్ట్ ఏంటో. కానీ ఇప్పుడు వీళ్ళ మీద కూడా బాధ్యత ఉందండి. ఈ ఒత్తిడికి తలొగ్గేసి వీళ్ళు డిస్టార్టెడ్ హిస్టరీ కాకుండా నిజంగా ఏదైతే అసలు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ఉందో, నిజంగా ఆయన గొప్పతనం ఏదైతే ఉందో, హిందువులు ఆయన ఎందుకు పూజిస్తారో వీళ్ళు దాన్ని కరెక్ట్గా చూపించాలి. లేదు అంటే వీళ్ళు ఆదిపురుషులా చేస్తే మాత్రం ఇంకా లెట్స్ హోప్ అది అలా అవ్వకుండా ఉండాలనే కోరుకుంటున్నాను. కాదులేండి, అదృష్టవశాత్తు అలాంటి టీం రాకపోవచ్చు. గట్టిగానే అంటే మీరు అన్నారు కదా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన పరిశోధన జరుగుతుంది. బట్ సినిమాటిక్ లిబర్టీ డైరెక్టర్స్ రైటర్స్ తీసుకుంటారు. దాన్ని కొంతమేరకు ఆమోదించాలి. కొంతమేరకు, నేను చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాను, కొంతమేరకు ఆమోదించాలి. మూల కథలోని లేకపోతే మూల విశ్వాసంలోని ముఖ్యమైన అంశాలని విస్మరించకుండా, వాటిని తప్పుదోవ పట్టించకుండా కథ నడిపించడం కోసం కొన్ని ఎలిమెంట్స్ కావాలి సినిమాటిక్ లిబర్టీలో. ఆ ఎలిమెంట్స్ వాడుకొనియండి. బట్ యథాతథంగా కాకపోయినా ఎగ్జాగరేషన్స్ లేకుండా, తప్పుదోవ పట్టించకుండా తెలుగులో తీయబోతున్న చిత్రం అయితే రావాలని మనం కోరుకుందాం. సో చూసాం కదా, ఇది మొత్తానికి ఒక FCRA, ఒక డీప్ స్టేట్, ఒక అమెరికా, ఒక షర్జియా గోర్, అంతే కదా ఆయన, అండ్ ఒక తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, తర్వాత ఈ ద్రవిడ సంఘాలు, ద్రవిడ పార్టీలు. మొత్తంగా ఏంటి, సుబ్రహ్మణ్య స్వామి అనేవాడు దేవుడు కాదు. ఇవాళ ఆయనతో మొదలెడతారు, రేపొద్దున గణపతి దేవుడు కాదంటారు. ఈ ఇండోనేషియాలో చోళులు నిర్మించిన శివాలయంలో ఉన్న శివుడు హిందువు కాదు, లేకపోతే హిందువులు పూజించే దేవుడు కాదు. అది ఒక ఐడల్. ఇక్కడ దాకా వెళ్తుంది. ఇది వెళ్ళడానికి 50 సంవత్సరాలు పట్టచ్చు. కానీ ఆ తర్వాత వచ్చే జనరేషన్స్ ఉంటాయి కదా, 100 సంవత్సరాలు చదువుకునే జనరేషన్స్, తెలుసో తెలియకో ఎడారి దొంగల్ని చక్రవర్తులుగా కీర్తిస్తూ వచ్చిన పాఠాలను చదువుకున్న మా జనరేషన్తో పాటు నెక్స్ట్ జనరేషన్స్లో ఇంక ఇలాంటి విపరీతాలు ఎన్ని చదవాల్సి వస్తుందో ఇక్కడ కట్టడి చేయకపోతే. ఆ కట్టడి చేసే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తోంది. సో ఒక మార్పు వచ్చేప్పుడు దానికి ప్రతిఘటన చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రతిఘటన ఉంటుంది. FCRAని సమర్థించే గుంపుల నుంచి ప్రతిఘటన ఉంటుంది, సమూహాల నుంచి ప్రతిఘటన ఉంటుంది, అండ్ అల్లరిముఖాల నుంచి ప్రతిఘటన ఉంటుంది. ఆ ప్రతిఘటనలను తట్టుకొని నిలబడి ఆ మార్పుని స్థిరీకరించే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మనం లెట్ us వెయిట్ ఫర్ ది బెస్ట్.